ఐపీఎల్లో ఎంతో బలంగా ఉన్న ముంబై ఇండియన్స్ టీం ని హైదరాబాద్ లో చిత్తుగా ఓడించారు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని భారీ సునామీ ముంచెత్తింది. సరిగ్గా 7:30 గంటలకు మొదలైన ఆ సునామీ బీభత్సం రాత్రి 11:30 వరకు కొనసాగింది. ఆ సునామీ వరదలో ఎన్నో రికార్డులు కొట్టుకుపోయాయి, సరికొత్త రికార్డులు పుట్టుకు వచ్చాయి. ఆ సునామీ దాటికి అభిమాన సంద్రం హోరెత్తింది. ఆ సునామీకి ప్రధాన కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మరో కారణం ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందించిన ఆ సునామీ ఏంటన్నది ఇప్పటికే అర్థమై ఉంటది. బుధవారం నాటి ఐపీఎల్ మ్యాచ్ వర్ణించాలంటే దంచి కొట్టారు, చితక్కొట్టారు, ఉతికి ఆరేశారు వంటి పదాలేవి సరిపోవు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది అభిమానులకు పైసా వసూలు మ్యాచ్. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులకైతే కన్నుల పండుగే అని చెప్పవచ్చు. ముందుగా బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి మ్యాచ్లో మెరిసిన క్లాసెన్ రెండవ మ్యాచ్లో అంతకు మించి మెరిసి 34 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఇక క్లాసెన్కు తోడుగా అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు చేశారు. ఇక ట్రావిస్ హెడ్ కూడా 24 బంతుల్లో 62, మాక్రన్ సైతం 42 నాటౌట్తో సత్తా చాటాడు. ఇలా మొత్తానికి ముంబై ఇండియన్స్ కి అసలు ఏ టీము చూపించని విధంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో చుక్కలు చూపించారు హైదరాబాద్ ప్లేయర్లు. అయితే హైదరాబాద్ టీం వచ్చేసి ఐపీఎల్ హిస్టరీలో 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది హైదరాబాద్ టీం. ముందుగా 2009లో డక్కన్ చార్జర్స్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోగా, ఇక రెండవసారి 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే 2 సార్లు హైదరాబాద్ కి ఐపీఎల్ లో కప్పు తీసుకువచ్చినా గానీ అప్పుడున్న ప్రభుత్వాలు పెద్దగా హైదరాబాద్ టీమ్స్ ని ఎంకరేజ్ చేయలేకపోయాయని చెప్పవచ్చు. అదే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ ఈ టీంలను గమనిస్తే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఐపీఎల్ టీమ్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంటాయి, వాళ్లకు తగిన గుర్తింపు కూడా ఇస్తుంటారు. కానీ మన రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం అప్పుడున్న ప్రభుత్వాలు సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, అలాగే డక్కన్ చార్జర్స్ కావచ్చు తగిన గుర్తింపు ఇవ్వలేదని చెప్పవచ్చు. అయితే తాజాగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం కవులకు, కళాకారులకు, అలాగే క్రీడాకారులకు తగిన గుర్తింపు ఇస్తున్నారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కవులకు, కళాకారులకు, అలాగే క్రీడాకారులకు తగిన గుర్తింపు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులను ఇప్పుడు పేరు మార్చి గద్దర్ అవార్డులుగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుండి పద్మ విభూషణ్ కు ఎంపికైన కళాకారులను సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించిన విషయం మనకందరికీ తెలిసింది. అలాగే క్రీడాకారులను సైతం సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎంతో బలంగా ఉన్న సన్ రైజర్స్ టీం మంచి ప్రదర్శన చాటుతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది.